హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో వైశాఖ మాసం రాబోతుంది కదండీ! వైశాఖ మాసం ప్రారంభ మరియు ముగింపు తేదీలు, ఈ వైశాఖ మాసంలో చాలా ప్రత్యేకమైనటువంటివి చెప్పాలంటే వైశాఖ శనివారాలు, అలాగే వైశాఖ మాసంలో మనందరం తప్పకుండా జరుపుకోవాల్సినటువంటి పండుగలు, అలాగే వైశాఖ మాసంలో ఎటువంటి నియమాలు పాటించాలి, ఏమేమి దానం ఇవ్వాలి, ఎటువంటి రోజుల్లో ఇంటిని పూజా గదిని శుభ్రం చేసుకోవచ్చు, ఎన్ని వైశాఖ శనివారాలు వచ్చాయి. ఈ శనివారాలని మామిడి పండ్లు శనివారాలు కూడా అంటారండి. మరి ఈ మామిడి పండు శనివారాలు ఎందుకు అంటారు? ఇలాంటి ఎన్నో విషయాలను ఈ వీడియోలో తెలుసుకుందామండి. ఎక్కడ స్కిప్ చేయకుండా చూసేయండి ప్లీజ్ అండి. మరి ఈ వైశాఖ మాసాన్ని మాధవ మాసం అని కూడా అంటారండి. చైత్ర మాసాన్ని మధుమాసం అంటే వైశాఖ మాసాన్ని మాధవ మాసంగా అంటారండి. ఈ మాసం అంతా మాధవుడిగా స్వామివారిని పూజిస్తారండి. లక్ష్మీనారాయణుని అతి ముఖ్యమైన మాసంగా ఈ వైశాఖ మాసం చెప్తారండి. వైశాఖ మాసం మొదలుకొని 3 నెలల పాటు స్వామివారు భూమి పైన విహరిస్తూ ఉంటారట. అందుకే స్వామివారి అనుగ్రహం కోసం ప్రత్యేకంగా వైశాఖ మాసంలో వచ్చే శనివారం విశేషంగా పూజ చేస్తామండి. కార్తీక మాసం ఎంత ప్రాముఖ్యతో వైశాఖ మాసంలో స్నానం, దానం, జపం, దీపం అన్నిటికీ ప్రాధాన్యతగా ఉంటుందండి. ఈ మాసంలో ఎటువంటి దానాలు చేసినా అక్షయంగా ఫలితం వస్తుందంటండి. అందుకే ఈ మాసానికి వైశాఖ మాసం అని పేరండి. పౌర్ణమి రోజు విశాఖ నక్షత్రంలో చంద్రుడు ఉండడం వల్ల దీనికి వైశాఖ మాసం అని పేరు. ఈ సంవత్సరం వైశాఖ మాసం ప్రారంభ మరియు ముగింపు తేదీలు 2026 ఏప్రిల్ 17వ తారీఖున చైత్ర అమావాస్య శుక్రవారం నాడు అమావాస్య వచ్చిందండి. ఆ మరుసటి రోజు నుంచి మనకు వైశాఖ మాసం ప్రారంభం. అంటే ఏప్రిల్ 18వ తారీఖు వైశాఖ శుద్ధ పాడ్యమి మనకి మొదలయ్యి మే 16వ తారీఖు శనివారం వైశాఖ అమావాస్యతో ఈ వైశాఖ మాసం ముగుస్తుందండి. అంటే ఏప్రిల్ 18 నుంచి మొదలై మే 16 వరకు కూడా వైశాఖ మాసం ఉంటుందండి. ఈ వైశాఖ మాసంలో నదీ స్నానం ఉత్తమమైనది. సముద్ర స్నానాలు, చెరువుల దగ్గర, బావుల దగ్గర స్నానాలు చేయడం చాలా మంచిది. అలా కుదరని వారు గంగా నదిని, గోదావరి వంటి పుణ్య నదులను స్మరించుకుంటూ కూడా స్నానం ఆచరించడం వల్ల పవిత్రమైనటువంటి నదుల్లో స్నానం చేసినటువంటి ఫలితం వస్తుంది. అయితే వైశాఖ మాసంలో వచ్చే శనివారాల్ని మామిడి పళ్ళు శనివారాలే అంటారండి. ఎందుకంటే ఈ కాలంలో మాత్రమే వచ్చే ఈ మామిడి పళ్ళను మొదటిగా స్వామివారికి నివేదించి ఆ తర్వాత ఎవరికైనా తాంబూలంలో పెట్టి ఇవ్వటం కానీ, ఒక బ్రాహ్మణుడికి ఇవ్వటం కానీ, లేదా ఎవరికైనా పేదవారికి దానం చేయడం కానీ చేసి ఆ తరువాత మనం తినాలంటండి. అలా చేస్తే కనుక స్వామివారి అనుగ్రహం కలుగుతుందని చెప్తారండి. అందుకే ప్రత్యేకంగా వచ్చే ఈ కాలంలో వచ్చే మామిడి పళ్ళను మొదటిగా స్వామివారికి సమర్పిస్తారు కనుక ఈ వైశాఖ శనివారాలను వీటిని మామిడి పళ్ళ శనివారాలు అని కూడా అంటారండి. అయితే ఏప్రిల్ 18 నుంచి వైశాఖ శుద్ధ పాడ్యమి అంటే మొదటి వైశాఖ శనివారంతోనే వైశాఖ మాసం ప్రారంభమైందండి. ఏప్రిల్ 18 మొదటి వైశాఖ శనివారం, ఏప్రిల్ 25 రెండవ వైశాఖ శనివారం, మే 2 3, మే 9 4, అలాగే 4 అయింది. అయితే ఈ 4 వైశాఖ శనివారం స్వామివారి జన్మ నక్షత్రమైనటువంటి శ్రవణ నక్షత్రంతో కూడి ఉందండి. అంటే 16 మళ్ళీ మనకు అమావాస్య వచ్చేసింది కాబట్టి మొత్తంగా చూసుకుంటే 4 వైశాఖ శనివారాలు వచ్చాయండి. ఏప్రిల్ 18, ఏప్రిల్ 25, మే 2, మే 9వ తారీఖు. ఇలా 4 వైశాఖ శనివారాలు కూడా వచ్చాయండి. ఈ 4 వైశాఖ శనివారాలు ప్రత్యేకంగా స్వామివారికి ఎంతో విశేషంగా పూజ చేసుకుంటామండి. రావి ఆకు దీపం కూడా వెలిగిస్తామండి. మామిడి పళ్ళను తెచ్చుకొని వాటిని కూడా నివేదిస్తామండి. అలాగే ఎవరికైనా ఆ రోజున దానం చేయడం ఇవన్నీ కూడా ఈ వైశాఖ మాసంలో చేసుకోవాలండి. స్వామివారికి ఈ రోజున తులసి దళాలతో అర్చించడం, రావి చెట్టు దగ్గరికి వెళ్ళి పూజ చేసుకొని రావడం, అలా కుదరని వాళ్ళు రావి ఆకు దీపాన్ని ఇంట్లో వెలిగించుకోవడం తప్పకుండా వైశాఖ శనివారాల్లో చేయాలండి. ఎవరైతే సప్త శనివారాల వ్రతాన్ని చేయడం ప్రారంభించాలి అనుకున్నా కూడా ఈ వైశాఖ మాసం చాలా విశేషంగా ఉంటుందండి. ఎవరైనా 7 శనివారాల వ్రతం చేయాలి అంటే మొదలు పెట్టుకోవచ్చండి ఈ మాసంలో. రావి చెట్టు దగ్గరికి వెళ్ళి పూజ చేసుకుని రావటం, ప్రదక్షిణలు చేయటం, రావి ఆకు మీద దీపం వెలిగించడం, పసుపు దారాన్ని చుట్టూ కూడా రావి చెట్టు దగ్గర ప్రదక్షిణ చేస్తే చాలా మంచిది అంటారండి. ఎవరైనా సంతానం కోసం చూస్తున్న వాళ్ళైతే రావి దీపం వెలిగించండి. అలాగే రావి చెట్టు దగ్గర పూజ కూడా చేయండి, చాలా మంచిదండి. మరి వైశాఖ శనివారంతో పాటు ఈ వైశాఖ మాసంలో వచ్చే మరికొన్ని ముఖ్యమైన పండుగలు చూద్దాం. 18వ తారీఖు వైశాఖ శనివారం, అది ఆ రోజు నుంచి వైశాఖ మాసం ప్రారంభమవుతుంది. 22వ తారీఖు శ్రీ రామానుజాచార్యుల వారి జయంతి, 23వ తారీఖు గంగా సప్తమి, 24వ తారీఖు బగలాముఖ జయంతి, అలాగే శ్రీ సత్యనారాయణ స్వామి వారి ఆరాధన ఉత్సవం, 25వ తారీఖున సీతా నవమి, దీనిని జానకి నవమి అని కూడా అంటారండి. ఇది వైశాఖ మాసం 2వ శనివారం కూడా.
26వ తారీఖు వాసవి కన్యకా పరమేశ్వర యొక్క జయంతి. ఈ రోజే శ్రీ వీర బ్రహ్మేంద్ర స్వామి వారి ఆరాధన చేస్తారండి. 27వ తారీఖున ఏకాదశి, దీన్ని మోహిని ఏకాదశి అని కూడా అంటారండి. తిథి చూసుకుంటే 26వ తారీఖున రాత్రి మనకి 8:46 నుండి కూడా మనకి ఏకాదశి తిథి ప్రారంభమై 27వ తారీఖున రాత్రి 7:56 వరకు ఉందండి. సూర్యోదయానికి బట్టి చూస్తే 27వ తారీఖున మనం మోహిని ఏకాదశిగా జరుపుకోవాలండి. 20వ తారీఖు అక్షయ తృతీయ రోజు ఏదైతే ఉందో ఆ రోజు శ్రీ సింహాచల అప్పన్న స్వామి వారి చందనోత్సవం కూడా చేస్తారండి. ఇంకా మే 1న ఈ రోజున పౌర్ణమి అండి. దీనిని వైశాఖ పౌర్ణమి అని, మహావైశాఖి అని అంటారండి. 30వ తారీఖు రాత్రి 8:18 మొదలయ్యి 1వ తారీఖు రాత్రి 9:07 వరకు పౌర్ణమి ఉందండి. ఈ రోజున మహావైశాఖి అని, దీనిని మనము బుద్ధ పూర్ణిమ, శ్రీకూర్మ జయంతిగా జరుపుకుంటూ ఉంటామండి. ఎంతో విశేషమని చెప్పాలండి ఈ వైశాఖ పౌర్ణమి కూడా. మనకి మే 2వ తారీఖున జగిత్యాల శ్రీ వేణుగోపాల స్వామి వారి బ్రహ్మోత్సవాలు ముగింపు ఉంటుందండి. అన్నమాచార్య జయంతి కూడా జరుపుకుంటామండి. మే 4వ తారీఖున మనకి చిన్న కత్రి, దీన్నే డొల్ల కత్రి అని కూడా అంటారండి. చిన్న కత్రి అని కూడా అంటారండి సహజంగా వాడుక భాషలో. ఈ రోజు నుంచి కూడా ఆ కత్రి ప్రారంభం అవుతుందండి. 5వ తారీఖున సంకటహార చతుర్థి, వైశాఖ మాసంలో చాలా విశేషంగా అని చెప్పాలి. మే 9వ తారీఖున వైశాఖ 4వ శనివారం, చివరి శనివారం అండి. ఈ రోజును చూసుకుంటే శ్రవణ నక్షత్రం స్వామివారి జన్మ నక్షత్రం రాత్రి 7:15 వరకు ఉంది కాబట్టి కనీసం మొదట్లో పొదలవారి ఈ 4వ వారం చివరి వారం అయినటువంటి నిశ్చేసుకోవడం పూజ చేసుకోండి. ఇంకా మే 10వ తారీఖున డొల్లకత్రి, చిన్న కత్రి అంటారండి, అది ముగింపండి. మే 11వ తారీఖున నిజకత్రి అని, వాస్తుకత్రి అని, పెద్ద కత్రి అని అంటారండి. ఇది ప్రారంభం అవుతుంది. దీన్ని అగ్నికత్రి ప్రారంభం అని కూడా అంటారండి. మే 12వ తారీఖున హనుమత్ జయంతి అండి. అయితే వైశాఖ మాసంలో మనం జరుపుకున్న అతి ముఖ్యమైన పండుగల్లో మే 12వ తారీఖు హనుమత్ జయంతి తప్పకుండా అందరూ జరుపుకోవాలండి. మన చైత్ర మాసంలో జరుపుకుంది చిన్న హనుమత్ జయంతిగా హనుమంతుని విజయోత్సవంగా జరుపుకుంటారండి. అసలైన జన్మోత్సవం మనము దశమి రోజు జరుపుకోవాలి. అది మే 12వ తారీఖున. మే 13వ తారీఖున ఏకాదశి. హనుమత్ జయంతి మనం గమనించినట్లయితే స్వామివారిని పూజించే రోజున మంగళ శనివారాలు చాలా ముఖ్యం. అటువంటి ఈసారి హనుమత్ జయంతి మంగళవారం వచ్చిందండి, చాలా విశేషం అనమాట. 13వ తారీఖు ఏకాదశి, ఇది అపర ఏకాదశి అని అంటారండి. అది మనకి మే 13వ తారీఖు ఉదయం 9:06 వరకు ఉందండి. సూర్యోదయానికి ఏకాదశి తిథి ఉండాలి కాబట్టి మే 13వ తారీఖున మనకి ఏకాదశి, దీన్ని అపర ఏకాదశి అని అంటారండి. మే 14వ తారీఖున ద్వాదశి గడిలో వృషభ సంక్రమణం. మే 15వ తారీఖున మనకి మాస శివరాత్రి. 16వ తారీఖు వైశాఖ అమావాస్య, వైశాఖ మాసం ముగింపండి. అయితే 16 అమావాస్య వచ్చింది కాబట్టి అది శనివారం అయినా వైశాఖ శనివారం కింద మనం లెక్కేసుకోమండి. అంతటితో మనకి వైశాఖ మాసం ముగింపు అయిపోయినట్టే అనమాట. ఇవండి వైశాఖ మాసంలో వచ్చే శనివారాలు, అలాగే వైశాఖ మాసంలో ముఖ్యమైనటువంటి పండుగలు. వీటిల్లో మనకి ఏవైతే కుదురుతాయో అవన్నీ చేసుకోవడానికి, దైవ ఆరాధనకు ఎప్పుడు కూడా మనకి మంచిదన్నమాట. అవి ఎప్పుడు కూడా చేసుకోవడానికి ప్రయత్నించాలి. అంతేకాకుండా వైశాఖ మాసంలో దానానికి చాలా ప్రాముఖ్యత ఉందండి. ఈ ఉదక భాండము అంటే నీటితో నిండిన కుండను దానం చేయడం, పెరుగును దానం చేయడం, మజ్జిగ, చెప్పులు, వస్త్రాలు, గొడుగు, పేద పిల్లలకి పుస్తకాలు దానం చేయడం, స్వయం పాక దానం చేయడం, మామిడి పండ్లు దానం చేయడం, లేదా గుమ్మడికాయని, తీపి గుమ్మడికాయ ఉంటుంది కదండి, బూడిద గుమ్మడికాయ కాకుండా తీపి గుమ్మడికాయ వంటల్లో వాడతాము. ఆ గుమ్మడికాయని దానం చేయటం చేస్తే చాలా మంచిదండి. మనం చేసే దానాలు అవతల వారికి పనికొచ్చే విధంగా ఉండాలి అండి. ఇటువంటి ఏవైనా సరే దానం చేయటం వల్ల చాలా మంచి ఫలితాలు మనం పొందవచ్చండి. నీరు, మజ్జిగ, అలాగే కొబ్బరి నీళ్లు ఇటువంటివి కూడా దానం చేయించండి. అయితే ఈ వైశాఖ మాసంలో మీరు ఏదైనా మీకు ఇంటిని కానీ పూజ గదిని శుభ్రం చేసుకోవాలంటే వైశాఖ మాసంలో వచ్చే శనివారాలు అసలు శుభ్రం చేయకండి. మంగళ శుక్రవారాలు మనం ఎలాగూ చెయ్యము. అందుకని మిగతా రోజుల్లో చేసుకోండి. సో వీడియో చూసారు కదండి, మీకు వీడియో నచ్చింది అనుకో, నచ్చితే ప్లీజ్ అండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ అండి వీడియోని లైక్ చేయండి.